వాడు సంక్షేమ పథకాల పేరుతో పేదవాడు బతుకుతున్నాడు, ధనవంతుడు డబ్బులతో బతికేస్తున్నాడు. మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బులలో పన్నుల రూపంలో గుంజేయడం ఏంటి అని ఇన్కమ్ ట్యాక్స్ మీద ఆగ్రహంతో రగిలిపోతున్నటువంటి మధ్యతరగతికి కాస్త నరేంద్ర మోడీ వచ్చాక మొదట్లో ఒక 5 లక్షలు, ఆ తర్వాత 7 లక్షలు, 10 లక్షలు, ఇప్పుడు 12 లక్షల దాకా మినహాయింపులు పట్టుకెళ్లారు. ఇది గత స్వతంత్ర భారత చరిత్రలో అతి పెద్ద మినహాయింపులు. టోటల్గా ఇప్పటికి మినహాయింపు వచ్చిందని సంతోషపడుతున్నారు. దీనివల్ల 1 లక్ష కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతామని చెప్పి నిర్మలా సీతారామన్ ఆల్రెడీ చెప్పున్నారు. అయితే ఈ 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వడం తప్పు, దీనివల్ల తగ్గిపోయి సుమారు 1 లక్ష కోట్లు ఎట్లా పూడుస్తారు అంటూ కమ్యూనిస్టులు క్వశ్చన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అయ్యా మీరు జోక్యం చేసుకోబాకండి, అనవసరంగా చెడగొట్టబాకండి అని అడిగేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది మధ్యతరగతే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఢిల్లీ లెక్క అయితే, అంటే ఢిల్లీలో ఇప్పటికే దాదాపుగా ఒక 3 సంస్థలు తప్ప మిగతా అందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీని విజయం సాధిస్తుంది, బీజేపీని విజయం సాధిస్తుంది. అంటే 3 సంస్థలు ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుంది. అంటే వాస్తవంగా 27 ఏళ్ళు అయిపోయింది భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారం. 1998లో ఢిల్లీలో బీజేపీ అధికారం కోల్పోయింది. అప్పుడు ఉల్లిపాయల ధరలు పెరగడం వల్ల కోల్పోయినటువంటిది. తర్వాత కాంగ్రెస్ పార్టీ 3 టర్మ్స్, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తూ వచ్చింది 2 టర్మ్స్ కూడా. మెజార్టీ సర్వేలు బీజేపీకి 40 స్థానాల పైన వస్తాయని చెప్తే భారతీయ జనతా పార్టీ అక్కడ 40 నుంచి 44 స్థానాలు వస్తాయి అన్నటువంటి అంచనాతో ఉంది. ఒక మహిళా ముఖ్యమంత్రిని పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది.